నీ కన్ను తేటగా ఉన్నట్లయితే, నీ కన్ను చెడు చూడకుండా ఉన్నట్లయితే, నీ కన్నులు చెడు వైపు చూడకుండా ఉన్నట్లయితే, బైబిల్ చెప్తూ ఉంది కంటికున్న సీక్రెట్ దేవుని బిడ్డలారా, నీ కన్ను తేటగా ఉండాలి, నీ కన్ను పరిశుద్ధంగా ఉండాలి, నీ కన్ను చాలా స్పష్టంగా ఉండాలి. నీ కంటిలో కూడా చూపు లేకుండా చాలా మంది చూపులు రకరకాలుగా ఉంటాయి. కోరపు చూపులు, విషపు చూపులు, పాపపు చూపులు, చెడు చూపులు, భయంకరమైనటువంటి అశ్లీల చిత్రాలు చూసి ఇదిగో దేహమంతా చెడగొట్టుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది. అగ్న చిత్రాలను చూసి ఏమంటారు, నగ్న చిత్రాలు ఎంతో మంది చెడు దేవుని యొక్క బిడ్డలారా చూడటం వల్ల దేహము చెడిపోతుందంట. చూడకూడని దృశ్యాలు చూడటం వలన దేవుని బిడ్డలారా బైబిల్ చెప్తుంది, ఒక స్త్రీని వ్యామోహంతో చూసినప్పుడు అప్పుడే నీవు పాపము చేసిన వాడవు. నీ కంటికి ఎదురుగా ఒక చెడు కనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలా? రెప్ప మూయాలి. గుడ్లగోవలాగా ఒక స్త్రీ వైపు కానీ, ఒక పురుషుడి వైపు కానీ, పరాయాల వైపు కానీ, లేకపోతే గిన పొరపాట్లు కూడా గుడ్లగోవలాగా చూడకూడదు. బైబిల్ చెప్తూ ఉంది, నువ్వు చూసినట్లయితే గిన నీ దేహమంతా చీకటిపై. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. బైబిల్ చెప్తూ ఉంది, నీకు ఆరోగ్యము అప్పుడు, ఎప్పుడు? చెడును విసర్జించినప్పుడు, చెడుకు దూరంగా బ్రతికినప్పుడు, చెడును అసహించుకొని జీవించినప్పుడు, చెడును నీవు వదిలేసినప్పుడు